అందరికీ నమస్కారం. రిజర్వేషన్ బచావో ఈ కేవలం ఓ వర్గ పోరాటమా లేక భారత ప్రజాస్వామ్యానికి జరుగుతున్న పరీక్ష? చరిత్రలో కొన్ని సందర్భాలను మనం పరిశీలిస్తే ఒక చట్టాన్ని మాత్రమే కాదు, ఒక దేశం ఎలాంటి విలువలను నమ్ముతుందో కూడా పరీక్షిస్తాయి. ఈరోజు రిజర్వేషన్పై జరుగుతున్న చర్చ కూడా అలాంటి చారిత్రక పరీక్షే. ఎందుకంటే ఇది కేవలం ఉద్యోగాల గురించి కాదు, విద్యలో సీట్ల గురించి కాదు, భారత రాజ్యాంగం స్వీకరించిన సామాజిక న్యాయ తత్వాన్ని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం అనే ప్రశ్న. ఈ దేశంలో రాజకీయ పార్టీలు మారవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, విధానాలు మారవచ్చు, కానీ రాజ్యాంగ విలువలు మారకూడదు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రాతినిధ్యం కూడా ఇవి ఏ ఒక్క పార్టీ సిద్ధాంతం కాదు, ఇవి భారత రాజ్యాంగం ఇచ్చిన హామీలు. అందుకే ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రజాప్రతినిధి, ప్రజాస్వామ్యవాది కూడా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. మీరు సామాజిక న్యాయం పక్షాన ఉన్నారా, లేదా సామాజిక అసమానతలను యథాతథంగా కొనసాగించే వ్యవస్థ పక్షాన ఉన్నారా? ఆలోచన చేయండి. ఇది ఎవరికైనా వ్యతిరేకంగా చేసే పోరాటం కాదు. ఇది రాజ్యాంగం చెప్పిన దారిలోనే దేశం ముందు సాగాలని కోరుకునే పౌరుల బాధ్యత. గుర్తుంచుకోండి, ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికలతో బలపడదు. ప్రతి వర్గానికి న్యాయం జరిగినప్పుడే బలపడుతుంది. అభివృద్ధి కొంతమందికే పరిమితమైతే అది అభివృద్ధి కాదు. అవకాశాలు కూడా కొద్ది వర్గాలకే పరిమితం అయితే అది సమానత్వం కాదు. దేశ నిర్మాణంలో ప్రతి వర్గానికి, ప్రతి సమాజానికి, ప్రతి పౌరుడికి సమాన భాగస్వామ్యం ఉండాలి. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గం, అదే భారత రాజ్యాంగం యొక్క సారాంశం. అందుకే రిజర్వేషన్పై జరిగే ప్రతి చర్చ ద్వేషంతో కాదు, రాజకీయ లాభ నష్టాలతో కాదు, రాజ్యాంగం తెలిపిన ప్రకారం జరగాలి. ఎందుకంటే మనకు వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యం, ప్రభుత్వాల కంటే రాజ్యాంగం ముఖ్యం, తాత్కాలిక నినాదాల కంటే శాశ్వత సామాజిక న్యాయమే ముఖ్యమని సందర్భంగా తెలియస్తుంది. అందుకే మనం ఒకటే మాట చెప్పాలి, సమాన అవకాశాలు ఉన్న భారతదేశమే బలమైన భారతదేశం, సామాజిక న్యాయం ఉన్న భారతదేశమే నిజమైన ప్రజాస్వామ్య భారతదేశం. అందుకే మన నినాదం ఒకటే, రిజర్వేషన్ కో బచావో, సామాజిక న్యాయాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగ విలువలను మనం గెలిపించుకుందాం. జై బీసీ, జై పూలే.